సో హెయిర్ లాస్కి ఇప్పుడు అందరూ హెయిర్ గ్రోత్ సీరమ్స్ కానీ మినాక్సిడిల్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. సో అవి కరెక్ట్గా ఎలా వాడాలి అన్నది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, బికాస్ చాలా మంది క్లయింట్స్ అదే డౌట్ అడుగుతారు. సో మీకు ఒకవేళ మీరు వాడుతున్న ఫార్ములేషన్ డ్రాపర్లో వస్తే కనుక మీరు మీ హెయిర్ పార్టిషన్ చేసుకుని ఆ డ్రాప్ అప్లై చేసి అక్కడ స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. అలాగా మీరు మొత్తం స్కాల్ప్ అంతా కూడా డ్రాప్ అప్లై చేసి స్ప్రెడ్ చేసి వదిలేయచ్చు. మరి మసాజ్ అంత కూడా చేయవసరం లేదు, జస్ట్ స్ప్రెడ్ ఇట్ అండ్ లీవ్ ఇట్. లేదు అంటే యూ కెన్ డైరెక్ట్లీ ఆ డ్రాపర్తో మీరు డైరెక్ట్గా స్కాల్ప్ కంటుకునేలా రాసుకుని కూడా యూ కెన్ జస్ట్ స్ప్రెడ్ ఇట్ అండ్ లీవ్ ఇట్. అండ్ ఒకవేళ మీకు స్ప్రేలా ఉంటే మినాక్సిడిల్లో మనం అది కూడా అంతే, పార్టిషన్ చేసుకుని యూ విల్ స్ప్రే ఇట్ అండ్ ఆ ఏరియాలో స్ప్రెడ్ చేసేస్తారు. ఇటు కూడా అంతే, మరి మీరు మొత్తం ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే మీకు డాక్టర్స్ సజెస్ట్ చేసి అప్లై చేసుకోమన్నారో ఆ ఏరియాస్ అంతా యూ విల్ స్ప్రెడ్ ఇట్ అండ్ లీవ్ ఇట్. సో ఇది కూడా వన్స్ యూ స్ప్రే ఇట్ యూ కెన్ జస్ట్ కావాలంటే ఇలా స్ప్రెడ్ చేసుకుని స్కాల్ప్లో వదిలేయచ్చు. మరి మసాజ్ అంత ఎఫర్ట్ ఏం పెట్టవసరం లేదు. బట్ వన్ మెయిన్ థింగ్ ఇస్ ఆఫ్టర్ యూ అప్లై హెయిర్ సొల్యూషన్స్, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు వెళ్ళి హ్యాండ్స్ సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. లేదు అంటే మీరు ఇంకెక్కడైనా టచ్ చేస్తే అన్వాంటెడ్ హెయిర్ రావచ్చు, ఆర్ ప్రోడక్ట్ ఫోర్ హెడ్ మీద డ్రిప్ అయినా అన్వాంటెడ్ హెయిర్ రావచ్చు. సో ఫేస్ కూడా వాష్ చేసుకోండి.